ఆడికి కాంట్రాక్టర్లకి 10 లక్షలు ఇస్తున్నానంట. మరి నువ్వు ఊరికే దిమాగ్ ఖరాబ్ చేసుకోగలడు. నేనంతా సెట్ చేసిన 5 లక్షలకు మాట్లాడి ఒప్పించిన ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. కాకపోతే ఈ డబ్బులే. మావయ్య, డబ్బు గురించి మీరేం ఆలోచించకండి మావయ్య. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేనే గెలిచి తీరాలి, అంతే. నువ్వే గెలుస్తావు, డౌట్ ఏం పెట్టుకోవద్దు. పోయి మంచిగా రెస్ట్ తీసుకోపో. దొరికిండు అల్లుడు పిట్ట. ఎలక్షన్ల పేరు చెప్పుకొని ఈ 4 రోజులు మంచి గుంజొచ్చు. కృష్ణ, నీళ్ళు తాగు. ఆంటీ, డాక్టర్ గారు వచ్చారా? ఇంకా రాలేదమ్మా. సామాన్లన్నీ సర్ది పెట్టాను. వచ్చేస్తారులేండి. అన్నయ్య డాక్టర్తో మాట్లాడాడు. నేను కూడా ఒకసారి వెళ్ళి చూసొస్తాను. అలాగేనమ్మా. కృష్ణ, ఇంటికెళ్ళిపోదాం నాన్న. హలో హలో డాక్టర్ గారు, నేను వేణుగోపాల్ని మాట్లాడుతున్నాను. కృష్ణ వాళ్ళ నాన్నగారిని. చెప్పండి. ఈరోజు బాబుని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు. నేను మీ ఇంటికి వచ్చి చూస్తాను. తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. మావయ్య, ఎన్ని గంటలకి? ఇంకా టైం ఉందా? ఎందుకల్లుడు గట్ట టెన్షన్ పడతావు? ఏమైనా అసెంబ్లీ ఎలక్షన్ అయింది? కాకపోవచ్చు మావయ్య, కానీ నాకు ఇవి అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ఎక్కువే. నమస్కారం సార్. నమస్తే అమ్మా. కూర్చోండి. హౌ ఆర్ యు కృష్ణ? ఎక్స్పెక్ట్ చేయలేదు కృష్ణ, మళ్ళీ నేను ప్రాణాలతో చూస్తానని. ఒక సిన్సియర్ ఆఫీసర్ని కోల్పోతే డిపార్ట్మెంట్కి ఎంత లోటో తెలిసింది. కానీ ఆ లోటు ఇలా భర్తీ అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. నా బిడ్డ మృత్యువుతో పోరాడి చావు అంచుల వరకు వెళ్ళి కొత్త ఊపిరి పోసుకున్నాడంటే అదంతా మీలాంటి వాళ్ళ ఆశీర్వాద బలమే సార్. అందరికీ నమస్కారం. 2 సంవత్సరాల అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి గడువు నిన్నటితో పూర్తయిపోయింది. ప్రతిసారి గడువు ముగిసిన 2వ రోజు ఎలక్షన్స్ నిర్వహించడం మన ఆనవాయితీ. అలాగే ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నాం. కానీ గతంలో జరిగిన ఎలక్షన్స్కి ఇప్పుడు జరిగే ఎలక్షన్స్కి చిన్న తేడా. ఇక్కడ ఇంకో కిటికేంటంటే, వీరిద్దరూ ఒక్కరికే ఓటు వేస్తేనే అతను ప్రెసిడెంట్ అవుతాడు. కాదని తలా ఒక్కరికేస్తే మళ్ళీ చిక్కే. ఏం జరుగుతుందో ఏంటో. అల్లుడు, నువ్వేం ఫికర్ చేయకు, గాళ్ళు మనోళ్లే. మా ఓటు ఎవరికండి? కిరణ్ కుమార్ గారికి. కిరణ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అధినేత శ్రీ కిరణ్ కుమార్ గారు 2 ఓట్ల మెజార్టీతో అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలుపొందారు. కంగ్రాట్స్ శ్రీ కిరణ్ కుమార్ గారు. ఏమయ్యా చలమయ్యా, నేనంటే ఆ కిరీటి దగ్గర 5 లక్షలు తీసుకున్నాను కాబట్టి దీపక్ ఓటేయలేదు. మరి నీకేమైంది? పాపం కుర్రాన్ని ఓడించావు కదయ్యా. వేణుగోపాల్ గారు నా దగ్గరకు వచ్చి, వాడు పెద్ద వెధవా, తండ్రి విలువ తెలియని దగులుబాజీ, వాడిని మాత్రం ప్రెసిడెంట్ చేయొద్దని నన్ను ఒకటే బ్రతిమలాడాడు. వేణుగోపాల్ మరీ అంతగా అడుగుతున్నాడని నేను కాదనలేకపోయాను. ఆయన బ్రతిమలాడితే నువ్వు ఓటు వేయకపోవడం నీ పిచ్చితనం కాకపోతే ఏంటయ్యా? ఆ మాటతో పడిపోవడానికి నేనేమన్నా వేణుగోపాల్ గారి శిష్యుండా భక్తున్నా? మా లెక్కలు మాకున్నాయి. నాదేదో నాకు ఇస్తా అన్నాడు లేవయ్యా. ఓహో, బాగుందయ్యా.